ఎవ్రీబడి బ్యాక్ టు వర్క్. సర్దారేవి మర్రి చెట్టుకి వేలాడుతున్న పిల్ల దెయ్యం కాదు. ఎవరో దీపాన్ని రుద్ది అతను బయటకు వచ్చేలా చేశారు. సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. ఫైండ్ ద సోర్స్. బాబాయ్ బండిది. ఎక్కడికి? చెప్తా బండిది. ఆ పిల్లడు టిమ్మీ ఉన్నాడు కదా, వాడి విక్టర్ అన్న గాడిని ఉన్నాడు. నువ్వు వెంటనే కిరణ్ కాల్ చేసి టిమ్మీని విక్టర్ ఇంట్లో ఎవరు దిగబెట్టారో కనుకో. నాకు విక్టర్ అడ్రస్ కావాలి. బాబాయ్ సార్, ఈయనే సార్ పాండురంగారావు. 32 ఏళ్లుగా విజయ్ ఈయన సర్వేలెన్స్లోనే పెరిగాడు. ఏదో స్పెషల్ కేర్ హోమ్లో ఉంచకుండా తన ఇంట్లో తన కస్టడీలో పెంచారు. ప్రేమ డ్యూటీని ఓవర్టేక్ చేస్తుందేమో అనుకున్నాను. బట్ నాట్ బ్యాడ్. హిస్ డన్ హిస్ జాబ్ సార్. సార్, విజయ్ ప్రకాష్ విక్టర్ గురించి మాట్లాడాడు సార్. ఆ చిన్నపిల్ల టిమ్మీకి గార్డెనే సార్ ఈ విక్టర్. ఆ విక్టర్ని పట్టుకుంటే సర్దార్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు సార్. విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్లిస్ట్ అయ్యాడా? రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి. రికార్డ్స్లో ఏమీ ఉండదు. 1990కి ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ని మార్చుకునే బతుకుతుంటారు. రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు. ఫింగర్ ప్రింట్స్. విక్టర్ వచ్చి వేలిముద్ర పెడితేనే రాలో పని చేశాడో లేదో తెలుస్తుంది. విక్టర్ ని వెంటనే సెక్యూర్ చేయండి. ఫైండ్ అవుట్ ఇఫ్ ఈస్ అన్ ఏజెంట్. ఆ చిన్న పిల్లాడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు? 1 సెకండ్ సార్. అవుట్. విక్టర్ సార్, నేను మేనేజ్ చేయగలిగేది 2 hours ఆఫ్ టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి. తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. యు గాట్ ఇట్? సార్. విక్టర్ సార్, విక్టర్ సార్. సార్ నన్ను నమ్మండి సార్. మా నాన్న గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉంది సార్. తప్పు చేసింది వేరేవాడు సార్. అది నాకు తెలుసు, కానీ అది ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. విక్టర్ సార్, విక్టర్ని సెక్యూర్ చేశాం. ఐ రిపీట్, విక్టర్ని పట్టుకున్నాం. విక్టర్ని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసారు. ప్రేమ్నాథ్, బ్రింగ్ హిమ్ టు ద టాప్ ఫ్లోర్. సార్ విక్టర్తో 5 minutes మాట్లాడాలి సార్. మా నాన్న ఎక్కడ ఉన్నారో కనుక్కొని చెప్తాను సార్. 5 minutes సార్. I'll give you 3. బయోమెట్రిక్స్ ఆర్ రెడీ సార్. ఓవర్.
పార్ట్నర్. అయ్యో మీ ఫింగర్ ప్రింట్ కాదు, ఈయనే చూడడానికి కమాండర్ లా ఉన్నారు. ఈయన ఫింగర్ ప్రింట్ పెట్టండి. హెగడే బాస్, చైనా వాళ్ళ ప్లాన్ నిజం కాబోతోంది. దాన్ని నువ్వే ఆపాలి. సార్ ఒకడు కాన్ఫిస్కేషన్ వార్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఐ రిపీట్, లోపల ఉన్నవన్నీ డేంజరస్ గూడ్స్ సార్. 1960s నుంచి పోయిన వారం దాకా స్వాధీనం చేసుకున్న వెపన్స్ అండ్ ఎక్స్ప్లోసివ్స్ అన్ని లోపలే ఉన్నాయి సార్. వాడు ఏం తీస్తాడో ఏం చేస్తాడో ఏమీ అర్థం కావట్లేదు సార్. ఫింగర్ ప్రింట్స్ నాకు యాక్సెస్ లేదు సార్. అయితే పవర్ కట్ చేయండి. నిన్ను మేము ఎప్పటి నుంచో వెతుకుతున్నాం. నిన్ను రప్పించడానికి వీళ్ళ అమ్మ చనిపోయింది. సర్దార్, ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది. నా దగ్గర నుంచి లాక్కున్న వస్తువులన్నీ ఎక్కడ దాచారు? సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ లో కాన్ఫిస్కేషన్ వాల్ట్ లెవెల్ 3. ఓపెన్ ద వాల్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 1343 పార్ట్నర్. ఇదే ఆ లిటిల్ బ్రదర్ పార్ట్నర్. పాత టెక్నాలజీ. కళ్ళకేదో పెట్టుకున్నారే, ఏంటది? నైట్ విషన్ పార్ట్నర్. నేను వీడియో గేమ్స్ లో చాలా చూసాను. చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి. ఎన్ఎస్జీని పిలవండి. ఎన్ఎస్జీ రావడానికి 15 minutes పడుతుంది సార్. ఈ లోపు వీడు తప్పించుకునేలా ఉన్నాడు. తప్పించుకోడు. ఏం లేదు, నిద్రవుతున్నాడు. కాసేపట్లో లేస్తాడు. సర్దార్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. సర్దార్, లిటిల్ బ్రదరే కాదు. ఆ మైక్రోఫిల్మ్లోనే ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయా సర్దార్? ప్రపంచానికి నువ్వు ఒక దేశ ద్రోహివి. నువ్వు అరచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్కి కన్సల్టెంట్గా ఉన్నాను. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను. ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ అని చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్, నేను కన్వీనియంట్ లాయ్. ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికేటోడిని తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్గా మార్చారు. మా అమ్మ, మా నాన్న, పెళ్ళం అందరికీ అబద్ధం చెప్పాను. నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే. మిమ్మల్ని అంత నమ్మాను. నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్, నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు. ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను, అది నమ్ముతావో లేదో చూద్దాం. నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్. మా ఆయన్ని ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్. ఆ రెడ్ లెటర్ పంపి బోసుని తొందరగా తీసుకొచ్చేయండి సార్. రెడ్ లెటర్ నీకు ఆయన చెప్పారనుకోకండి సార్, నేనే రేడియోలో వినేశాను. ఇది నా దేశ భవిష్యత్ సార్. దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మొత్తం విన్నావా? అవును సార్. ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు.
ఆయన మామయ్యతో ఏమి ఇబ్బంది లేదు సార్, నేను చెప్పుకుంటాను. ఒకే ఒక కోరిక సార్. ఎస్ సర్దార్. మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్. ఈ లోకం మొత్తం నన్ను దేశద్రోహి అనబోతుంది సార్. మా నాన్న తట్టుకోలేరు సార్. తప్పకుండా సర్దార్, మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోండి. జై హింద్. జై హింద్ సార్. ఒక ఏజెంట్కి బేసిక్ రూల్ ఏంటి? ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నారా అని చెక్ చేయడమే. యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్. కొడుకు ట్రేటర్ అవ్వగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేయండి. సార్ 6 ఏళ్ల పిల్లాడు మాత్రం మిగిలాడు, వాడిని చంపాను. నో, అతను ట్రేటర్ అని ఈ ప్రపంచానికి గుర్తు చేయడానికి ఒక్కడైనా మిగిలుండాలి. ఆ పిల్లాడిని వదిలేయండి. నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చుండదు. సర్దార్, నన్ను చంపాలనిపిస్తోందా? గో హెడ్ సర్దార్, కమ్ ఫర్ మై త్రో. నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సర్దార్. ఒక మహా సామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చాడు. యూ హ్యావ్ నథింగ్ టు లివ్ ఫర్. నిజమే, నాకంటూ ఏది మిగల్లేదు మహారాజ్. నా మిషన్ తప్ప. నేను ఇక్కడికి వచ్చింది లిటిల్ బ్రదర్ కోసము, నిజం తెలుసుకోవడం కోసము, నీ మీద పగ కోసము కాదు. నీ పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి. ఈ మిషన్ని నీకు అప్పచెప్పింది నేనేనని మర్చిపోయావా? నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు, రంగంలో దిగింది లేదుగా. నీకు మిషన్లు ఇచ్చే అలవాటు, కానీ నాకు మిషన్ ముగించే అలవాటు. నా కొడక్క ముగించే తీర్తాను రా. లెవెల్ 7 కి గార్డ్స్ పంపించండి. బ్లాక్ చేయండి లెవెల్ 7 ని. లెవెల్ 7 వచ్చేసాం సార్. సార్ లెవెల్ 7 వచ్చేసాం సార్. లెవెల్ 7 నుంచి ప్లూటోనియం ట్రక్ తీసుకెళ్ళిపోయాడు సార్. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ తప్పించుకున్నాడు. కారిడార్ 7 లో ఎవరైనా ఉన్నారా? కారిడార్ 7 లో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు సార్, ఆల్ క్లియర్. అరే విజయ్, అరెస్ట్ చేయకపోతే నిన్ను చంపేస్తారన్న భయంతోనే అలా చేశాను రా. తెలుసు బాబాయ్. సార్ ఇన్ పర్సూట్ ఆఫ్ ద ట్రక్ ఫైర్ చేయొచ్చా? డు నాట్ ఫైర్, డు నాట్ ఎంగేజ్. ఆ వెహికల్ ఫైర్ ఉంది. ఆ వెహికల్ కి ఏదైనా అయితే ఎంటైర్ సిటీ విల్ బి బ్లోన్ అపార్ట్. ఆ ట్రక్ లో ప్లూటోనియం లేదు చంద్రమోహన్. జస్ట్ బ్లాస్ట్ ఇట్. సారీ సార్. సర్దార్ వండి స్టాప్ ద వెహికల్. నాకు ఆర్డర్ ఇచ్చే రైట్స్ మీకు లేవు. ఐ రిపీట్ స్టాప్ ద వెహికల్. ఇడియట్స్, ఇక రాణి నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు. ఆ ట్రక్ లో ప్లూటోనియం లేదు. ఇడియట్స్ కి చెప్పిన అర్థం కావట్లేదు. ఆ ట్రక్ లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. సర్దార్ కి తెలుసు. వాడి ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. సార్ సోడియం అంటే ఉప్పే కదా సార్? అది సోడియం క్లోరైడ్ రా ఫూల్. సోడియం మెటల్ ని నీళ్ళలో వేస్తే ఏమవుతుందో నీకు తెలుసా? ఆటమ్ బాంబ్ లా పేలుతుంది. ఏంటి ఇలా పెళ్తుంది? మనం ఇదే చేయబోతున్నామా పార్ట్నర్? సర్దార్ ఇప్పుడు దసరా హిల్స్ పైప్ లైన్ బేస్కి వెళ్తుంటాడు. వాడు తీసుకెళ్లే సోడియం ని అక్కడ కలిపేశాడంటే మన పైప్ లైన్ ప్రాజెక్ట్ నామరూపం లేకుండా పోతుంది. శాలిని, మా నాన్న దగ్గర ఉన్న మైక్రోఫిల్మ్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకు దొరికితే చాలు. దాంతో రాతోరే దేశద్రోహి మా నాన్న నిరపరాధని ప్రూవ్ చేయవచ్చు. మైక్రోఫోన్ తో నువ్వేం ప్రూవ్ చేయలేవు.
వాడిని వాడు పక్కాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మనం ఏమీ చేయలేం విజయ్. విజయ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవడు దీన్ని పట్టించుకోడు. మన పత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూడు. 3 స్టేట్ల సీఎంలు దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. దీని వల్ల ప్రమాదం అంటే ఎవరు నమ్ముతారు? మనకు మీడియా అవసరం లేదు. దీన్ని మనం వైరల్ చేద్దాం. మన సోషల్ మీడియా టీంని రెడీగా ఉంచు. నేను మైక్రోఫిట్ తెస్తాను. అంతకంటే ముందు మీ నాన్న ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. సమీర వాచ్ నీ దగ్గర ఉంది కదా? ఉంది విజయ్. టిమ్మి ఉండే లొకేషన్ అందులో ఉంటుంది. అది నాకు పంపించు. కళ్ళు కనిపించట్లేదా పార్ట్నర్? ఇటు ఇవ్వండి. లైట్ వేసుకొని చూడాలి. అందులో బ్లూ ప్రింట్ ఉందేమో చూడు. ఇన్ని డ్రాయింగ్స్ ఉన్నాయేంటి? అందులో ఒక పెద్ద రౌండ్ ఉంటుంది చూడు. చైనీస్ లోనే రాసుంది. నంబరే రాసుంది అందులో. 3 అని ఉంది పార్ట్నర్. అక్కడికే వెళ్ళాలి. పెట్టే. ఏంటి పార్ట్నర్, ఇన్ని మాత్రలు ఉన్నాయేంటి? డైలీ మాత్రలు వేసుకోవాలి పార్ట్నర్. లేదంటే నైట్ నిద్రపోయేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టం. నీ పరిస్థితికి నేను కూడా కారణమే. నన్ను క్షమించగలవా? తప్పు సరిదిద్దుకుందాం అనుకునే వాళ్ళకి క్షమాపణ అవసరం లేదు పార్ట్నర్. గొప్పడికి రాదు. ఈ బేస్ లో ఉన్న నీళ్ళలో సోడియం కుమరించి ఫ్యాక్టరీ సెంట్రల్ పైప్ ని పేల్చడానికి వస్తున్నాడు. వాడి ట్రక్ మెయిన్ గేట్ దాటకూడదు. బేస్ పేలిపోతే చుట్టుపక్కల ఊళ్ళలో వేసిన పైప్ లైన్స్ అన్ని వేస్ట్ రా. Show me the CCTV of Gate 3. Yes, sir. ఇప్పుడు ఏం చేయబోతున్నాం పార్ట్నర్? పైప్ లైన్ మొత్తం పేల్చి పడదు. వాడు హ్యాచ్ వైపు వెళ్తున్నాడు.